మహాగణాధిపతే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపర. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకందరికీ స్వాగతం. వార ఫలితాలు 24/12/2023 నుండి 30/12/2023 వరకు గల నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితి కానీ చూసుకుంటే మేషరాశిలో గురువు, అలాగే మనకి ఇక్కడ కన్యారాశిలో కేతువు, అలాగే తులలో శుక్రుడు, కుజుడు 28వ తారీఖు వరకు వృశ్చికంలో ఉండి తదనంతరం ధనుస్సు రాశిలోకి ఆయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే ధనుస్సు రాశిలో రవి బుధులు, శని భగవానుడు కుంభరాశిలో సంచారము, రాహు వచ్చి మీనరాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే చంద్రుడు ఈ వారం అంతా కూడా వృషభ రాశి నుండి కర్కాటక రాశి వరకు ఈయన సంచారం అనేది జరుగుతోంది. కాబట్టి వీళ్ళకి ఎలా ఉండబోతోంది ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి శుభాశుభ ఫలితాలు అనే విషయాన్ని తెలుసుకుందాం. సింహరాశి వారికి కానీ చూసుకుంటే ఈ యొక్క గురువు యొక్క వీక్షణ, అలాగే వీళ్ళకి తృతీయ స్థానంలో సింహరాశి వాళ్ళకి మరియు వీళ్ళకి తృతీయ స్థానంలో వీక్షణ చూడడం, ఇవన్నీ కూడా కొంత అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నా కూడా ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల ఖర్చులు అధికంగా ఉండడం, కుటుంబపరమైన ఖర్చులు అధికంగా ఉండడం, లేదా బంధువుల ద్వారా మిత్రుల ద్వారా ఖర్చులు, లేదా ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరికైనా అనారోగ్య సమస్యలు కావచ్చు, లేకపోతే ఏదైనా కార్యక్రమాల గురించి కావచ్చు, ఏదైనా సరే ఖర్చు మాత్రం కాస్త అధికంగా ఉండడం, ఆ ఖర్చులో కూడా కొంత ఆధ్యాత్మిక పరమైన ఖర్చు కూడా అందులో ఇంక్లూడ్ అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే తృతీయ స్థానంలో ముఖ్యంగా ఈ యొక్క శుక్రుడి యొక్క సంచారం ఎప్పుడైతే జరుగుతోందో కాస్త సంతోషకరమైన వాతావరణం, శుభ ఫలితాలు, ధనధాన్య వృద్ధి అనేవి కూడా కనబడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ వీళ్ళకి ఈ వారాంతానికి కుజుడు మార్పు చెందడం వల్ల గత కొంతకాలంగా ఈ అర్ధాష్టమ కుజుని యొక్క ప్రభావం ఏదైతే ఉందో సింహరాశి వాళ్ళకి అది కాస్త తగ్గుముఖం పట్టడం, పశ్చిమ స్థానంలోకి వెళ్ళినా కూడా ఈ యొక్క మళ్ళీ ఇక్కడ పశ్చిమ స్థానంలో రవి, కుజుడు, అలాగే ఈ యొక్క బుధుని యొక్క సంచారము, ఇవి కాస్త ఈ 3 గ్రహాల యొక్క సంచారం కాబట్టి కాస్త ఏదైనా ఆలోచనలు చేసేటప్పుడు కాస్త కొద్దిగా అంటే సరైన నిర్ణయం సరిగ్గా తీసుకోలేకపోవడం, ఒకసారి ఆవేశపూరితంగా తీసుకోవడం, ఒకసారి ఆలోచిద్దాం అనుకోవడం, ఏది ఒక విషయాన్ని తేల్చుకోలేని పరిస్థితి అనేది ఇక్కడ కనపడుతూ ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఎప్పుడైతే వీళ్ళకి గురువు కూడా సంచారం అనేది జరుగుతుందో నవమ స్థానంలో కాస్త కొంచెం అనుకూలమైన అంటే ఎక్కడైతే వీళ్ళు కాస్త కొంచెం ఒడిదుడుకులు పడుతున్నారో అవి కాస్త తగ్గడం అనేది జరుగుతుంది. అలాగే గత కొంతకాలంగా ఏవైనా గృహం గురించి దాని గురించి ఏదైనా కొనాలనే ఆలోచనలు ఉంటే అవి ముందుకు వెళ్ళడం అనేది కూడా జరుగుతుంది. ప్రతి పనిలోనూ కూడా శ్రద్ధ పెట్టి వహించి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. వీళ్ళు ఈ సింహరాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ఈ విద్యార్థులకు కావచ్చు వాళ్ళందరికీ కూడా కొంతవరకు అనుకూలంగా ఉంది. అలాగే విద్యార్థులైతే కొంత చదువుకునే విషయాల్లో మాత్రం కొంచెం ఏదైనా ఒక ప్లేస్, ప్రశాంతమైన పీస్ఫుల్గా ఉన్న ప్లేస్ చూసుకుని అక్కడ చదువుకోవడం, మీకు ఎవరైతే ఉపయోగపడుతున్నారో మీ స్నేహితులు వాళ్ళని ఎంచుకుని తీసుకోవడం ద్వారా కొంత మీకు అంటే మైండ్ డైవర్టేషన్ అనేది ఉండదు. అలాగే ఎవరైతే సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి కాస్త పై అధికారుల వల్ల ఒత్తిడి కనబడుతున్నా కూడా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. వారాంతానికి మాత్రం కాస్త మానసిక ప్రశాంతత అనేది మాత్రం తప్పకుండా ఏర్పడడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ గోచార ఫలితాలు అనేవి మనం చాలాసార్లు చెప్పుకున్నదే. ఇది వ్యక్తిగత జాతకంతో పాటుగా అనుసంధానం చేసుకుని ఈ రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుని అప్పుడు మనం ఫలితాలు అనేది చూసుకోవాలి. కేవలం గోచార ఫలితాలు అనేవి అంటే ఒకటి చూసుకోండి, ఒక మేషరాశిలో ఉంటే మేషరాశిలో కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది మనకి ఈ యొక్క రాశిలో పుట్టవచ్చు. కాబట్టి వీళ్ళకి సహజంగా ఈ గ్రహం ఇక్కడ ఉండడం వల్ల ఇటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇది కేవలం 30% మాత్రమే ఫలితాన్ని, అంటే 30 నుంచి 40% వరకు ఈ యొక్క గోచార ఫలితాల యొక్క ప్రభావం ఉంటే మిగిలినది మనకి 40% కూడా కొంత మనకి జన్మజాతకం ఫలితం ఉంటే మిగతా 20% కూడా కొంత కర్మ ప్రారంభం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం
గోచార ఫలితాలు, అలాగే వ్యక్తిగత జన్మజాతక ఫలితాలు, జరుగుతున్న మహర్దశలు, అంతర్దశలు ఇవన్నీ కూడా చూసుకొని అప్పుడు కరెక్ట్గా మనకి ఫలితాలు అనేవి కరెక్ట్గా రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వ్యక్తిగత జాతకాల పరిశీలన కూడా అనేది తప్పనిసరి. అయితే కేవలం జాతకాలు అనేది కానీ చూసుకుంటే ఇది ఒక సూచకప్రాయంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే అసలు ఏం జరగబోతోంది, ఏ పని చేయవచ్చు, ఏ పని చేయకూడదు ఈ సమయంలో మనకు ఉండే గ్రహస్థితిని బట్టి అని చెప్పడానికి ఈ జ్యోతిషం అనేది ముందుగా ఒక సూచన చేస్తుంది. కాబట్టి ఆ సూచన ద్వారా ఆ యొక్క వచ్చే ప్రతికూల ఫలితాలు ఏవైనా ఉంటే వాటిని ఎలా దైవ బలంతో మనం వాటిని దాటవచ్చు అనడానికి జ్యోతిష్యం అనేది ఎంతో ఉపయోగపడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ గోచార ఫలితాలతో పాటు వ్యక్తిగత జాతకాల పరిశీలన కూడా తప్పకుండా చూసుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.